నువ్వు చెప్పినట్టు నేను చేయడానికి. నువ్వు ఇంటికెళ్ళమ్మా. డ్రైవర్ సార్, అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. వెళ్ళమ్మా. పదవి కోసం మీరు, పంతం కోసం మా ఆయన అరెస్ట్ చేయడానికి మా సిఐ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. బావా, మనవాడు స్టేషన్లో లొంగిపోయాడంట. వాడే నేరం చేశాడంటే సిఐ నమ్మడం లేదంట. వాడిని టార్చర్ పెడుతున్నారంట. వాడు ఏ క్షణమైనా మన పేరు చెప్పేయచ్చు బావా. మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాడు మన పేరు చెప్పడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బావా? పోలీసుల సంగతి తెలుసు కదా. టార్చర్ చేయడం మొదలు పెడితే కరుడు గట్టి నేరస్తులైనా సరే నోరు విప్పి చెప్పాల్సిందే. నిజం చెప్తాడంటున్నావుగా, చెప్పాలి. దానివల్ల మనకి ఏం నష్టం లేదు. నాకేం అర్థం కావడం లేదు బావా. నిజమే చెప్తాడంటున్నావు, మనకేమీ నష్టం లేదంటున్నావు. అంత కన్ఫ్యూజన్గా ఉంది బావా. నువ్వేమీ టెన్షన్ పడకు. కొద్ది రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని నేను పోలీసులకి ఎలా దొరికిపోతాననుకున్నావా? మనకు కావలసిన పని చేయించుకోవడమే అంతే. మన పేరైతే బయటికి రాదు. ఎవరి పేరు బయటికి రావాలో వాళ్ళ పేరు బయటకు వస్తుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. త్వరలోనే నీకే అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉండి మిగతా పనులు చూసుకో. వాడి అరెస్ట్ సంగతి గురించి ఆలోచించడం మానే. వెళ్ళు. కిరణ్ భాయ్ మీద అటెంప్ట్ మర్డర్ చేసింది ఇతనే మేడం. చెప్పు. నిజం చెప్పాడా? లేదు మేడం. ఇంకా 4 తగిలించండి. అలాగే మేడం. చెప్తానంటున్నాడు సార్. వాడు ఏ పేరు చెప్తాడో మనకి తెలుసు. ఎందుకైనా మంచిది వాడి స్టేట్మెంట్ని రికార్డ్ చేయండి. అలాగే సార్. చెప్పు. లాయర్ కిరణ్ మై మీద అటాక్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే నేనంత వైలెంట్గా మారుతాను. మర్యాదగా నిజం చెప్పేసే. వీలైతే నీకు ఈ కేసులో శిక్ష పడకుండా నేను చూస్తాను. నాకు కావాల్సింది అసలు నేరం చేయించిన వ్యక్తి. మధ్యలో డబ్బుల కోసం నేరాన్ని ఒప్పుకునే నీలాంటి వ్యక్తులు కాదు. చెప్తానని చెప్పావు కదా, మళ్ళీ మౌనంగా ఉన్నావేంటి? వీళ్ళు ఇలా మాట వినరు మంజు. మన స్టైల్లోనే చెప్పించాలి. వీడికి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ట్రీట్మెంట్. చెప్పరా సార్? చెప్పు సార్. చెప్పేస్తాను సార్. ఎవరు చేయమన్నారో చెప్పు. సత్య సార్.